తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్, దాంతోపాటు సివిల్ పోలీస్ ఆఫీసర్స్ అయితే రోడ్ సేఫ్టీలో భాగంగా చాలా వరకు కూడా ఏవైతే మనకి మైనర్ డ్రైవింగ్ కావచ్చు, వితౌట్ లైసెన్స్, దాంతోపాటు వితౌట్ నంబర్ ప్లేట్ కావచ్చు, దాంతోపాటు ఇంకా సౌండ్ పొల్యూషన్, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి అంటే మనకి రూల్స్కి అగెనిస్ట్గా ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళపైన అయితే చలన్ల మోతనైతే మోగిస్తూ ఉన్నారని చెప్పుకోవాలా. రోడ్ సేఫ్టీలో భాగంగా ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే మనకి మెయిన్గా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ట్రాఫిక్ ఆఫీసర్స్ కావచ్చు, దాంతోపాటు సివిల్ పోలీస్ ఆఫీసర్స్, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి కోర్ట్ సర్కిల్ అని చెప్పుకోవాలా. రోడ్ సేఫ్టీలో భాగంగా మనం ఒకసారి చూడొచ్చు, వీళ్ళు ఇక్కడ పట్టుకుంటా ఉన్నారు మనకి వెహికల్స్ ఇక్కడ ప్యాన్ చేయొచ్చు. వితౌట్ నంబర్ ప్లేట్ కావచ్చు, వితౌట్ హెల్మెట్లో ఎవరైతే రావద్దు అని చెప్పేసి వాళ్ళు మన కోసం ఎంతో సహాయ శక్తిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే మాకెందుకులే అన్నట్టుగా వాళ్ళు చాలామంది కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే మనకి చాలాసార్లు కూడా మనకి జనవరి 1 కావచ్చు, లేకపోతే డిసెంబర్ 31 నుంచి ఒక మంచి ఉద్దేశంతోనైతే ఎవరైతే ప్రజల ప్రాణాలని ఉద్దేశించి చాలా వరకు కూడా కొన్ని హెల్మెట్స్ అయితే కొత్త హెల్మెట్స్ ఇచ్చి మీరు పెట్టుకోండి అయ్యా అని చెప్పేసి అన్నా కూడా చాలామంది తీసుకుంటా ఉన్నారు. తీసుకున్న తర్వాత చాలా వరకు కూడా పెట్టట్లేదు. సో ఇది చూడండి, ఇక్కడ పోలీస్ వెహికల్ అని ఉంది, ఆ వెహికల్కి దాంట్లో త్రిబుల్ రైడింగ్ నడుపుతూ ఉన్నారు. ఎంత దారుణం ఇచ్చో చెప్పండి. త్రిబుల్ రైడింగ్ పోలీస్ వెహికల్ అని చెప్పేసి మనకి పోలీస్ అని చెప్పేసి వాళ్ళు రాపించుకున్నారు, వాళ్ళు త్రిబుల్ రైడింగ్ నడుపుతూ ఉన్నారు. ఇట్లుంది పరిస్థితి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఒక 5 నుంచి 10 మంది 10 నుంచి 15 మంది వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒక్కోళ్ళకు కూడా హెల్మెట్స్ లేవండి. సో ఇదంతా కూడా చేయడానికే మనకి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, దాంతోపాటు సివిల్ పోలీసులు అయితే పూర్తిగా చలన్లు అయితే తెప్పిస్తూ ఉన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన అయితే మనకి చేస్తూ ఉన్నారు. సో ఇది కోర్ట్ సర్కిల్ అండి. దాంతోపాటు ఇక్కడ మనకి పోలీస్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు చలన్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, బైక్ ఎవరిది, ఆర్సీ ఎవరిది అనేది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఇది పోలీస్ వెహికల్ అని చెప్పేసి మనకి ఇక్కడ రేడియంతో వాళ్ళు రాసిరు. దీని మీద వాళ్ళు త్రిబుల్ రైడింగ్ వచ్చారు. పోలీసులు ఉన్నారు అని చెప్పేసి తెలిసినా కూడా చాలా వరకు కూడా పోలీస్ అని కొన్ని వెహికల్స్కి అయితే పోలీస్ వెహికల్ కాకపోయినా కూడా పోలీస్ అని రాసుకోవడము, మీడియా కాకపోయినా కూడా ప్రెస్ రాసుకోవడము, ఇట్లా రాసుకుంటే ఏమవుతుందంటే పోలీస్ వాళ్ళు పట్టుకోరు అన్నట్టుగా చాలా వరకు కూడా ధీమా వ్యక్తం చేసి వాళ్ళు ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. పోలీస్ వెహికల్ అని చెప్పేసి మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ తప్పిదంగానే చెప్పుకోవాలా. నిజంగా చెప్పాలంటే ఇది ఒక అఫెన్స్ లాగానే చెప్పుకోవాలా. అసలు ఇట్లా చేయొద్దు. ఎందుకంటే పోలీస్ అనే దానికి ఒక వాల్యూ ఉంది, మీడియా అనే దానికి ఒక వాల్యూ ఉంది. సో చాలా వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా అట్లాంటి నేమ్స్ అనేది చాలా వరకు కూడా పెట్టుకొని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఆపుతారులే అన్నట్టుగా చాలా వరకు చేస్తూ ఉన్నారు. ఇట్లా బొక్కబోర్ల పడుతూ ఉన్నారు, చలాన్స్ చేస్తున్నారు, పంపించేస్తూ ఉన్నారు మ్యాక్స్. సో ఇక్కడ వెహికల్స్ ఏవైతే వచ్చినాయి ఇవన్నీ కూడా వితౌట్ లైసెన్స్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఆయన ఏం చదువుతా ఉన్నాడు? తమ్ముడు నీ ఏజ్ ఎంత? 18. మైనర్ నువ్వు అంతేనా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అన్నయ్యతో వచ్చిన పాస్పోర్ట్ అది అప్లై వచ్చిన. ఎందుకు పట్టుకున్నారు వెహికల్? తెలియదు నాకు. తెలియదా? అంటే పట్టుకున్నారు, అది కొట్టారు కదా, చాలా కొట్టారు. ఎందుకు కొట్టారు? వట్టిగా కొట్టారు కదా, ఏదైనా తప్పు ఉంటేనే కొడతారు. దీనికి నంబర్ ప్లేట్ లేదా, లేకపోతే మరి డ్రైవింగ్ లైసెన్స్ లేదా అనేది ఉంటుంది కదా. ఏమో నాకు అంతా అది. సో ఏం తెలియకుండా కూడా చాలా మంది రోడ్లపైకి బైక్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా పోలీస్ ఆఫీసర్స్కి అయితే వీళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి మనకి చాలా వరకు కూడా చలన్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సిఐ గారి నేతృత్వంలో ఇదంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో సార్తో మాట్లాడడం. సార్ మీరు ఒక్కసారి చెప్పండి, అంటే నార్మల్గా ఎవరైతే వెహికల్స్ మీకు పట్టుకుంటా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేజర్గా మీరు ఏం నోటీస్ చేస్తూ ఉన్నారు సార్? మెయిన్గా ఏంటంటే ఈ మంత్ జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా మేము దీన్ని స్పెషల్ డ్రైవ్గా చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే నిజామాబాద్ టౌన్లో గమనించింది ఏంటంటే వితౌట్ నెంబర్ ప్లేట్ తోటి బాగా డ్రైవ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఏమైనా చైన్ స్నాచింగ్లు జరిగినా కానీ, రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ, అదేవిధంగా ఎటువంటి ప్రాపర్టీ అఫెన్స్ నైట్ పూట వచ్చేసి ఎక్కడన్నా దొంగతనం చేసి మరి అదే వెహికల్ మీద వెళ్ళడం, వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ మీద
వెళ్ళడం వల్ల ఏంటంటే దాన్ని గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక వెహికల్ మీరు పట్టుకున్న త్రిబుల్ రైడింగ్ పోలీస్ అని ఒకటి వాళ్ళు రేడియం వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో అది పోలీస్ వెహికలా లేకపోతే ఇదేంటి ఏం నడుస్తూ ఉంది దీని గురించి? మామూలుగా ఏంటంటే పోలీసు ఫ్యామిలీకి చెందిన అటువంటి ఎవరైనా కొడుకులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వేసుకుంటారు. అటువంటి ఏంటంటే ఇమీడియట్లీ నెంబర్ పోలీస్ అనే దాన్ని స్టిక్కరింగ్ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ మీద ప్రాపర్గా ఫైన్ ఇంపోజ్ చేసిన తర్వాతనే వెహికల్ ప్రాపర్గా డిటైన్ చేస్తాము. ఏమన్నా ఓల్డ్ చలన్స్ ఉంటే కట్టించిన తర్వాతనే ఏమన్నా వైలేషన్ చేస్తే ఆ వైలేషన్ సంబంధించింది వేసిన తర్వాతనే పంపేయడం జరుగుతుంది. పోలీస్ అయినా ఎవరైనా రూల్ ఇది రూల్ అందరూ పాటించాలి కాబట్టి మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. ఇది కూడా ఒక అఫెన్స్ లాగానే చెప్పుకోవాలి సార్. అంటే మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ అంటే చాలా వరకు కూడా ఒక నమ్మకం, ఒక గౌరవం అనేది ఉంది. కాకపోతే ఆ వెహికల్ పైన పోలీస్ అనే దాని మీద పెట్టుకొని కూడా వాళ్ళు ముగ్గురు రావడం అనేది ఖచ్చితంగా ఇది రూల్స్కి అగెనిస్ట్గా పోతున్నారు అని చెప్పుకోవాలి. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. ఎవరైనా కానీ పోలీస్ అయినా కామన్ పీపుల్ అయినా ఎవరైనా పోలీస్ కూడా కామన్ పీపుల్ నుంచే వస్తాడు. రూల్స్ అనేవి అందరికీ ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కానీ కామన్ పీపుల్ కానీ అందరికీ రూల్స్ ఒకటే ఉంటాయని గమనించాలి. ఎవరైనా రూల్ వైలేషన్ చేస్తే పక్క ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని మాత్రం వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సార్ మెయిన్గా మనకి ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, దాంతోపాటు వితౌట్ నంబర్ ప్లేట్స్, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే క్రూషియల్గా ఈ మనకి సిటీలలో సైలెన్సర్లు ఇప్పదీసి మరి వాళ్ళు నడుపుతూ ఉన్నారు, సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉన్నారు. సో ఏవైతే బుల్లెట్ సౌండ్స్ కావచ్చు, ఏవైతే మనకి పేలిపోయినటువంటి సౌండ్స్ రావడం వల్ల కొంతమంది భయపడి స్కిడ్ అయి కూడా పడిపోయిన ఇన్సిడెంట్ మనం చాలానే చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉన్నాయి? మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఈ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. ఏదైతే సౌండ్ పొల్యూషన్ నుండి మాడిఫై సైలెన్సర్స్ యూజ్ చేసి వాళ్ళు పెద్ద శబ్దంతో వీధిలో వెంబడి వెళ్ళడము, ఇది హెల్త్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళను ఎవరైతే డిటైన్ చేసినామో వాళ్ళ ఆ వెహికల్ ఓనర్స్ కానీ డ్రైవర్స్కి కానీ వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ప్రాపర్గా ఆ వెహికల్ డిటైన్ చేసిన తర్వాత ఏదైతే మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటుందో దాన్ని విప్పదీసిన తర్వాతనే కంపెనీ సైలెన్సర్ వేయడం జరుగుతుంది. వేయించిన తర్వాతనే మేము వెహికల్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ ఎవరైతే మాడిఫైడ్ సైలెన్సర్ యూజ్ చేసిరో వాళ్ళ మీద కూడా ఫైన్ ప్రాపర్గా ఇంపోజ్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు, దాంతోపాటు ఆర్టీఓ వాళ్ళతోని ఇదంతా కూడా రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రజల ప్రాణాలని కాపాడే విధంగా అయితే చాలా వరకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే మనపైన మనకే ఇట్లాంటి ఒక సేఫ్టీ ప్రికాషన్ అనేది తీసుకోవట్లేదు. ఒక బయటకు వెళ్తున్నామంటే మనము హెల్మెట్ పెట్టట్లేదండి. ఒక ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఒక 10,000 ఫోన్ కావచ్చు, ఒక 50,000 ఫోన్కి మనము స్క్రీన్ గార్డ్ ప్రొటెక్షన్ వేయించుకుంటున్నాం. కాకపోతే మనకు ఎంతో విలువైనటువంటి మన శరీరానికి ఏదైతే మనకి ఒక హెల్మెట్ అనేది వేసుకోకొచ్చినాం హెడ్కి. సో ఒకసారి ఆలోచించండి, మన ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి. మనం ఒకవేళ చనిపోతే మాత్రం మన ఫ్యామిలీని అందరినీ కూడా మోసం చేసి పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటిస్తారు అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.